కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్ర బడ్జెట్ 2026-27పై సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని పెమ్మసాని తెలిపారు. హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి భాగం ఇవన్నీ కూడా పెరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండబోతోంది. ఈ డబ్బులు వచ్చే వాటిని బట్టి ఈ డబ్బుల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈ శాసకీయ ద్వారా వచ్చే డబ్బుని వేరే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 40%కి పెట్టుకునే విధంగా కూడా అవకాశం ఇచ్చారు. దీంతో ఏమవుతుంది, ఆ 60% సెంట్రల్ నుంచి వచ్చే డబ్బుల్ని కొంత వారి ద్వారా వచ్చే డబ్బులు ఉపయోగించుకొని 100% జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 92 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డీఫంక్ అయిపోయినాయి, పనిచేయకుండా ఎవరు వాడలేదు. ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు, రెండో ఇన్స్టాల్మెంటు తీసుకునే అవకాశం లేకుండా మొత్తం 60% డబ్బును వాడలేకపోయారు. ఇప్పుడు ఈ విధానం ద్వారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 72 స్కీమ్స్ అంటే 92లో 72 స్కీమ్స్ని మళ్ళీ తీసుకొచ్చాం. మొత్తం ఆయన చేసిన బకాయిలు కట్టి ఆ స్కీమ్స్ అన్ని ఇంకా 20 స్కీములు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి శాసకీ ద్వారా వచ్చే డబ్బులు వీటికి ఉపయోగించుకొని ఆ 92 స్కీమ్స్ని సమర్థవంతంగా వాడుకోవడానికి అది ఉపయోగపడుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. దీనితో పాటు ఇవన్నీ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని ఏ విధంగా బడ్జెట్లో ఇంప్రూవ్ చేశారనే దాని మీద మొట్టమొదటి అంశం నేను చెప్పాను. ఇప్పుడు రెండోది కొత్తగా ఏం తీసుకొచ్చారు ఈ బడ్జెట్లో అంటే బయోఫార్మా. నంబర్ 1 బయోఫార్మా ఏంటి, ఒకప్పుడు మన దేశంలో అంతా ఇన్ఫెక్షన్స్, టీబీ, న్యూమోనియా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. వాతావరణం పరిశుభ్రమైంది, అందరికీ అవగాహన వస్తూ ఉంది. ఈరోజు వచ్చే డిసీజెస్ వెస్ట్రన్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఆర్థరైటిస్ ఇలాంటి వాటికి కొత్త రకాలైనటువంటి మెడికేషన్స్ కావాలి. అవి కేవలం విదేశాల్లో మాత్రమే దొరుకుతూ ఉన్నాయి. కాకపోతే అలాంటి మందులు తక్కువ ఖర్చుతో ఇక్కడ కూడా ఉత్పత్తి కావాలనేటువంటి ఉద్దేశంతో ఒక ముందు చూపుతో 10,000 కోట్ల రూపాయలు అంటే వచ్చే 5 సంవత్సరాల్లో దానికి పెట్టారు. రెండోది భారతదేశం ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. దీంతో ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు, కాల్ సెంటర్స్ కానీ చిన్న సాఫ్ట్వేర్లు కానీ ఇవన్నీ ఎగిరిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అదే నెక్స్ట్ ఏం వస్తున్నాయి అనేదాన్ని అందిపుచ్చుకోవాలి. సెమీ కండక్టర్స్ ఎందుకు, అంతా మీకు డ్రైవర్లెస్ కార్స్ వస్తూ ఉన్నాయి. బ్యాటరీ టెక్నాలజీస్ అన్నీ కూడా పెట్రోల్ పోయి ఈరోజు బ్యాటరీ టెక్నాలజీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక టెక్నాలజీని ఈరోజు మనం అందిపుచ్చుకోకపోతే మళ్ళీ అమెరికా, చైనా ఏ విధంగా ముందుకు వెళ్ళి భారతదేశం వెనకబడిందో అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అని చెప్పి ఈ రోజున సెమీ కండక్టర్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ రోజు వరకు మనం ఏం చేస్తూ ఉన్నాం, సెల్ ఫోన్లు తయారు చేయాలంటే బయట ప్రాంతం నుంచి చిన్న చిన్న కాంపోనెంట్స్ చైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటన్నిటిని అసెంబుల్ చేసి ఈ రోజున ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే కొంతవరకు సక్సెస్ అయ్యాం. ఎలక్ట్రానిక్స్లో ఈ రోజున మొబైల్ ఫోన్స్ని హయ్యెస్ట్గా ఎక్స్పోర్ట్, సెకండ్ హయ్యెస్ట్ కంట్రీ తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు ఆ సెల్ ఫోన్లో పెట్టే కాంపోనెంట్స్ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికి 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పొందుపరిచారు. ఈ విధంగా అదేవిధంగా అందులో కావాల్సినటువంటి కొత్త టెక్నాలజీ ఏవైతే వస్తూ ఉన్నాయో చిప్స్, వీటన్నిటిలో రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి. చైనా కానీ ఇంకొకళ్ళు కానీ ఆ రేర్ ఎర్త్ మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల ఎవ్వరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటివి మన దగ్గర మనం మైనింగ్ చేసి బయటకు తీసుకొస్తే ఆత్మనిర్భర్ భారత్ అంటే మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా చేయాలని చెప్పి దానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా మన భారతదేశ సంపద అయినటువంటి టెక్స్టైల్ సెక్టార్ ఒకప్పుడు 200-300 సంవత్సరాల క్రితం భారతదేశం 25% జీడిపి ప్రపంచానికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చినాయి ఆ రోజు మన టెక్స్టైల్ ఇండస్ట్రీ అద్భుతంగా ఉంది. అయితే ఈరోజు పక్కన ఉన్నటువంటి కంట్రీస్తో కాంపిటీషన్ తగ్గిపోవటం వల్ల సెక్టార్స్ అన్నీ కుంగిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఏ విధంగా అయితే ఏ సెక్టార్స్ నష్టపోయాయో అటువంటి సెక్టార్స్ని దాదాపు 200 లెగసీ ఇండస్ట్రియల్ సెక్టార్స్ని, టెక్స్టైల్స్ని అన్నిటిని కూడా మళ్ళీ మనం ముందుకు తీసుకొచ్చి భారతదేశం ఏ విధంగా ఒకప్పుడు అద్భుతంగా ఉందో మళ్ళీ ఈరోజు ముందు అలా తీసుకురావాలనే ఉద్దేశం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ అంటే చిన్న పరిశ్రమ, అమెరికా కానీ వేరే కంట్రీలు కానీ అన్ని అభివృద్ధి చెందాయంటే కేవలం గవర్నమెంట్ కంపెనీలతో ఎక్కడ అభివృద్ధి చెందలేదు. ప్రతి వ్యక్తి
కుటుంబాలలో ఎవరికైతే ఉత్సాహం ఉందో ఉత్పత్తుల మీద అలాంటి వారికి ప్రోత్సాహం కల్పించి చిన్న మధ్య తరహా పరిశ్రమలు కనుక విస్తృతంగా వ్యాపింపజేస్తే వాళ్ళు 10 మందికి 20 మందికి 30 మందికి ఉద్యోగాలు ఇస్తే అప్పుడు అద్భుతంగా దేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ ఎంఎస్ఎంఈకి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఫ్రైట్ కారిడార్స్, వాటర్ వేస్ అంటే లాజిస్టిక్స్, ఇప్పుడు మనం రోడ్స్ హైవేస్ ఎలా అనుకుంటున్నామో వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుందని చెప్పి అవి తీసుకున్నారు. అదేవిధంగా హెల్త్ తీసుకున్నారనుకోండి, ఏ విధంగా ఎయిమ్స్ ఎలోపతికి ఉందో అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఎయిమ్స్ స్థాయిలో పెట్టాలనే విధానం ఒక 3 తీసుకున్నారు. ఈ రోజున వెటర్నరీ అంటే జంతు ప్రేమికులు పెరిగిపోయారు, వాటన్నిటిని సంరక్షించే విధంగా వెటర్నరీ ప్రొఫెషనల్స్ని పెంచడం. ఎందుకంటే మీరు ఎక్కడ అభివృద్ధి చెందినట్లో చూసుకుంటే ఈ వెటర్నరీ కానీ ఇవన్నీ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగాలు వస్తాయి. జంతువులను ప్రేమించే వాళ్ళకి అట్లా వదిలేయకుండా వాటిని కూడా మనుషులతో ఎలా సమానంగా చూసుకునే విధంగా చేస్తే ఒకటి ఉద్యోగాలు వస్తాయి, వాటిని కూడా రక్షించినట్టు ఉంటుంది, జంతు ప్రేమికులకు మంచి జరిగినట్టు ఉంటుందని చెప్పి వెటర్నరీ డిపార్ట్మెంట్ను కూడా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం స్పోర్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే ఏమీ తెలియని పరిస్థితి నుంచి ఈ రోజున ఎక్కడికి పోయినా మన వాళ్ళు బ్రాంజ్ మెటలో సిల్వరో ఏదో విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖేలో ఇండియాని తీసుకొని దానికి కూడా బడ్జెట్ పెంచి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉండే విధంగా స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా, అదేవిధంగా మహిళల్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా, అంటే ప్రతి డిస్టిక్లో ఒక మంచి గర్ల్ హాస్టల్, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్కి వాళ్ళకంటూ ఉండే విధంగా ఎక్కువ రెంట్ పెట్టకుండా షీ మార్ట్స్, అంటే మహిళలని ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధిలో భాగం పంచుకుంటే 40-50% ఉన్నటువంటి మహిళలు ఇంకా ముందుకు వెళ్తారనే ఉద్దేశం. అదేవిధంగా టూరిజం తీసుకున్నారనుకోండి, టూరిజం గైడ్స్ని అప్గ్రేడ్ చేయటం, కొత్త టూరిస్ట్ స్పాట్స్ తీసుకొని వాటిని డెవలప్ చేయటం, ఈ విధంగా టూరిజంని ఇంప్రూవ్ చేశారు. ఫార్మర్స్ని తీసుకున్నారనుకోండి, ఫిష్ ఎండ్ టు ఎండ్ చేసి ఫిష్ ప్రొడ్యూసింగ్ అసోసియేషన్, ఫార్మర్ అసోసియేషన్స్ ఎలానో ఫిష్ ఫార్మర్ అసోసియేషన్స్ తయారు చేయటం, యానిమల్ హస్బెండరీకి ఎవరైతే వీటన్నిటిని క్రెడిట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ తోటి యానిమల్ హస్బెండరీలో అప్పు తీసుకునే విధంగా, అదేవిధంగా హై వాల్యూ ఫార్మింగ్, కోకో కానీ కోకోనట్ కానీ క్యాష్యూస్ కానీ, ఇప్పుడు ఏమిటి ఈరోజు ఉన్నారు అయితే మధ్యలో ఉన్నటువంటి దళారులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు ఎక్కువ లాభం పొందుతున్నారు కానీ రైతులు పొందటం లేదని ఆ రైతుల్ని ఎంపవర్ చేసి వాళ్ళనే ప్రోడక్ట్స్ చేసే విధంగా ఎలా చేయాలి, ఈ విధంగా వాళ్ళని ఎంపవర్ చేశారు ఈ కొత్త బడ్జెట్లో. ఇంకొక 2 మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకటి విద్య, 2 వైద్యం అత్యంత కష్టమైనవి, ముఖ్యంగా క్యాన్సర్ వచ్చినా లేకపోతే రేర్ డిసీజెస్ వచ్చినా కూడా వారు సతమతమయ్యేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా కొత్త క్యాన్సర్ డ్రగ్స్, అదేవిధంగా రేర్ డిసీజెస్ని ట్రీట్ చేసే డ్రగ్స్ను కూడా ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేసి మధ్యతరగతి ప్రజలపై భారం లేకుండా చేయటం కూడా. అదేవిధంగా మున్సిపల్ బాండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున రాష్ట్రాలు, ఈ రాష్ట్రం అనే కాదు అన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలతో డబ్బు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, డెవలప్మెంట్ చేయాలంటే డబ్బు లేనటువంటి పరిస్థితి. దీని గురించి ఆ రెవెన్యూ, ఆ కార్పొరేషన్లో వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకొని మున్సిపల్ బాండ్స్ తీసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం, అంటే ఒక 1000 కోట్ల పైగా ఎక్కువ ఏ మున్సిపల్ బాండ్స్ కనుక రైజ్ చేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ 100 crores ఇన్సెంటివ్గా డబ్బులు ఇస్తూ ఉంది అడిషనల్గా. అంటే ఇప్పుడు వైజాగ్కి వచ్చేటప్పటికి 1000 కోట్ల పైన వస్తుంది ఇక్కడ రెవెన్యూ. ఇలాంటి బాండ్స్ కనుక తెచ్చుకోగలిగితే ఇంకొక 100 కోట్లు అదనంగా సెంట్రల్ నుంచి వస్తుంది. ఈ విధంగా పట్టణాలు కూడా అభివృద్ధి చేసుకునే విధానం, ఇవన్నీ కూడా కొత్త విధానాలు ఫ్యూచరిస్ట్గా చేసినటువంటి పరిస్థితి. ఆఖరిగా వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అంటే మీ అందరికీ తెలుసు, అమరావతిలో ఈ రోజున దాదాపు 1300-1400 కోట్లు ఒకదానికి, కోర్కి ఒక 400, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పోలవరానికి 3300 కోట్లు, వచ్చేటప్పటికి 10,000 కోట్లు. అందులో ముఖ్యంగా ఏ 7 కారిడార్స్ అనుకున్నామో అందులో ఒకటి హైదరాబాద్, అమరావతి, చెన్నైని కలుపుతా వెళ్ళేటువంటి హై స్పీడ్ కారిడార్, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. దీనికంటే ముఖ్యంగా డేటా సెంటర్స్కి ట్యాక్స్ హాలిడే, అంటే 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈ రోజున దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల
స్టేట్కి ఆదాయము ఉద్యోగాలు పెరుగుతాయి. అదేవిధంగా టూరిజంలో ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి అరకు వ్యాలీని కానీ పులికాట్ లేక్ని కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. హై వాల్యూ అగ్రికల్చర్లో ఉన్నటువంటి కోకోనట్ వచ్చేటప్పటికి 8% దేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉంది. కోకో వచ్చేటప్పటికి 40% ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం అయింది. కాబట్టి ఆ రెండిటికి వచ్చేటువంటి ప్రోత్సాహాలు అంటే ఎప్పుడైనా చెట్టు పాడైందనుకోండి సబ్సిడీ తోటి మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవటం, ఇలా హై వాల్యూ అగ్రికల్చర్లో షింప్కి కానీ ఫిష్కి కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటువంటి పరిస్థితి. రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మన ప్రాంతం నుంచి తీసుకునేటువంటి పరిస్థితి. ప్రతి డిస్టిక్లో ఒక ఉమెన్ హాస్టల్ వస్తే మన రాష్ట్రం పరిస్థితి. అదేవిధంగా లైవ్ స్టాక్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ తీసుకుంటే మన రాష్ట్రం ఉపయోగపడేటువంటి పరిస్థితి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్పింది రాష్ట్రాలకి కొంత డబ్బు వస్తుంది. ఇందులో మొట్టమొదటిసారిగా 2 కొత్తవి పెట్టారు. మన రాష్ట్రం నుంచి వెళ్ళే ట్యాక్సుల్లో మనకు వచ్చే డబ్బులో 10% జీడిపి కంట్రిబ్యూషన్, 10% డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. అంటే ఏంటి, మన రాష్ట్రం కనుక ట్యాక్సులను ఎక్కువగా దేశానికి ఇస్తే మనకి ఎక్కువ పర్సెంట్ విధంగా అంటే అందులో ఒక 10% అది పెట్టారు ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. జనరల్గా ఏంటంటే జనరల్గా ఇచ్చేవాళ్ళు, కానీ జీడిపి మనం ఎక్కువ కష్టపడి మనం ఎక్కువ సంపాదిస్తే మళ్ళీ మనకి డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే పాపులేషన్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా చేసుకుంటే దానికో 10%, అంటే టోటల్ 20%ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలం మనం కనుక పర్ఫార్మెన్స్ కరెక్ట్గా. వీటన్నిటితో పాటు పూర్వోదయ స్కీమ్ ద్వారా 4000 ఎలక్ట్రిక్ బస్సెస్ 5 రాష్ట్రాలు ఉన్నాయి పూర్వోదయ స్కీమ్లో, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా అంటే ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ పెట్టారు. నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అలు పెరగకుండా ఒక బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇంకో బడ్జెట్ గురించి ఆగకుండా చేసినటువంటి కృషి ఫలితం ఏముంది అంటే హైవేస్ ఒకప్పుడు రోజుకు 12 కిలోమీటర్లు వేస్తే ఈరోజు 40 కిలోమీటర్ల హైవేస్ వేస్తూ ఉన్నారు. మీరు మొన్నే చూసారు ఆంధ్రప్రదేశ్లో గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కే విధంగా ఫాస్ట్గా 24 అవర్స్లో రోడ్డు వేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ దేశంలో పావర్టీ పేదరికం 29% ఉంటే ఈరోజు 11%కి పావర్టీని తీసుకొచ్చారు. అంటే 25 కోట్ల జనాభా ఈ భారతదేశంలో పేదరికం నుంచి బయటపడినటువంటి పరిస్థితి. ఈరోజు మహిళలని ఆర్థిక భాగస్వామ్యం చేస్తూ లక్పతి దీది అంటే లక్షాధికారులుగా చేసేటువంటి ఉమెన్ 4 కోట్ల మంది. అంటే ఈ ప్రాంతంలో మీకు ₹1,00,000 అంటే తక్కువ అవ్వచ్చు, కానీ చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 4 కోట్ల మంది ఈరోజు లక్షాధికారులు అవుతున్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా 4 కోట్ల హౌసెస్ ఈ భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా 75% ఈ హౌస్ ఉమెన్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెందినటువంటివి. ఒక పేదవాడికి ఇల్లు ఉందంటే అది ఒక భద్రత. ఆ ఇంటి మీద లోన్లు తెచ్చుకుంటే ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా 4 కోట్ల ఇల్లు కట్టడం కానీ, ఇందాక నేను చెప్పినట్టు కానీ మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేయటం కానీ, ఈ విధంగా భారతదేశాన్ని ఈ రోజున 4వ ఆర్థిక వ్యవస్థగా 3వ ఆర్థిక వ్యవస్థగా కేవలం 12 సంవత్సరాల్లో తీసుకొచ్చారంటే ఇవన్నీ తాళీయంగా జరగవు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఎక్కడైనా సరే ఒక బలమైన నాయకత్వం ఉంటేనే అవకాశాలు అందిపుచ్చుకుంటారు, విజన్తో ముందుకు వెళ్తారు, కష్టపడతారు. అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటే మరి ఈ డేటా సెంటర్లు ఇవన్నీ వైజాగ్ వస్తూ ఉన్నాయి, క్వాంటమ్ వ్యాలీ, ఈ విధంగా ముందు చూపుతో వెళ్తున్నారంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ పనులు ఎందుకు జరగటం లేదు, ఇంత ఉన్నాయి, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్కార్ నిజమైన డబుల్ ఇంజన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని ప్రతి రూపాయిని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నంబర్ 1గా, భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1గా చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మనం తయారు చేసేది ఇండిజినియస్ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ప్రధానంగా ఏ దేశాలు ఉన్నాయి? మనం ఎగుమతి చేసే దేశాలు ఎక్కువగా ఏ దేశాలకి చేస్తాం? దాదాపు ఉన్నాయమ్మా. ఇందులో నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు, కానీ
ఎస్టో కరెక్ట్గా నేను కరెక్ట్ చెప్పలేను, డేటా తీసుకొని చెప్తాను నేను. థ్యాంక్ యూ. చెప్పండి. టూరిజం అనేటప్పటికీ మీకు ప్రతి సంవత్సరం కూడా అక్రాస్ ద కంట్రీ కొన్ని తీసుకుంటారు. అదే గత సంవత్సరం మనం తీసుకుంటే మేము తీసుకొచ్చిన గండికోటకి 80 కోట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా బాపట్లలో సూర్యలంక, అదేవిధంగా రాజమండ్రిలో పుష్కరాల గురించి ఒకటి, గోదావరి ఘాట్, ఈ 3 టూరిస్ట్ స్పాట్స్ లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చాం రాష్ట్రానికి. మళ్ళీ ఈ సంవత్సరం ఒక 2-3 తీసుకొస్తాం. అంటే 5 సంవత్సరాల్లో ఒక 10-15 టూరిస్ట్ స్పాట్స్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఇందులో. అంటే ఈ స్కీమ్స్లో ఒకటి టూరిస్ట్ స్పాట్స్ తీసుకోవడమే కాదు, ఆ టూరిజం గైడ్ ఉన్నారో ఆ టూరిస్ట్ గైడ్లకి ఒక స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్ కూడా పెట్టారు కొత్త బడ్జెట్లో 12 వారాలు. అంటే ఏది పడితే చెప్పడం కాకుండా ఒక సిస్టమేటిక్గా ఇంటర్నేషనల్ వాళ్ళని ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం, సమర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇందులో ముఖ్య ఉద్దేశం. మీ మంత్రిత్వ శాఖలో ప్రధానంగా కమ్యూనికేషన్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, దాన్ని ఇప్పుడు ఏ రకంగా బలోపేతం చేస్తారు? లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పోస్టర్, వీటిని మీరు ఏ రకంగా దాన్ని బలోపేతం చేస్తారు? అది నేను సపరేట్గా మాట్లాడతానమ్మా. మీరు ఇప్పటి వరకు గత 50-60 సంవత్సరాల్లో ఊహించినటువంటి మార్పులు పోస్టల్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చాం. ఫస్ట్ టైం పోస్టల్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ గ్రోత్ ఒక 2 నెలల్లో 10% పెంచాం. పోస్టల్లో మెయిన్ పార్సిల్ సర్వీసెస్, ఇంతకుముందు మీకు ట్రాకింగ్ ఉండేది కాదు, మొత్తం ట్రాకింగ్ పెట్టాం. ఇంతకుముందు 1,65,000 పోస్ట్ ఆఫీసులు ఉంటే 1,00,000 పోస్ట్ ఆఫీసుల్లో ఒక ట్రాన్సాక్షన్ కూడా జరిగేది కాదు. ఈ రోజున 10,000 కంటే తక్కువ పోస్ట్ ఆఫీసుల్లో నిల్ ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చాం. ఐటీని కంప్లీట్గా తీసుకొచ్చాం. 100% ట్రాన్స్పరెన్సీ, ఎవరు ఏమి పనిచేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ ఆఫీసుకి కూడా కొంతమంది పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు కూడా కాదు. ఈ రోజున జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ పెట్టాం. అంటే వాళ్ళు ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ టైంలో లాగిన్ అయితేనే అది రికార్డ్ అవుతుంది, వాళ్ళు 4 గంటలు ఉంటేనే వాళ్ళు ఉన్నట్టు. ఈ విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాం పోస్ట్ ఆఫీసులో. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు అర్థమవుతుంది ఈ రోజున సర్వీస్ ఎలా ఉంది అనేది. అయితే డిజిటల్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన ప్రదేశంలో మీ పోస్టల్ దానికి వెళ్తే నగదే డిమాండ్ చేస్తున్నారు. నేను వెళ్ళిన పోస్ట్ ఆఫీస్లో చాలా పోస్ట్ ఆఫీసులు. కరెక్ట్, మీరు చెప్పింది అది మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు చాలా వరకు యూపీఐ ఇంటిగ్రేషన్ చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఏరియాల్లో కొన్ని ఇష్యూ ఉంది. వచ్చే 2-3 నెలల్లో అది కూడా పూర్తిగా యూపీఐ ఇంటిగ్రేషన్ జరిగిపోతుంది. క్యాష్ తీసుకోరు ముందు. క్యాష్ అంటే క్యాష్ రిక్వెస్ట్ చేయరు మీకు. మీరు కరెక్ట్గా చెప్పారు, దీన్ని మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సంవత్సరం నరేగాకి 8,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఇందులో మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికి 2-3 వేల కోట్ల రూపాయలు ఉంది, మిగిలిందంతా కూడా లేబర్ కాస్ట్ ఉంది. ఇందులో ఎప్పటి నుంచో చాలా వరకు ఫ్రాడ్ జరుగుతూ ఉన్నమాట వాస్తవం. ఎప్పుడో ఒకప్పుడు ఈ స్కీమును మార్చాల్సిన అవసరం అయితే ఉంది, ఏదో ఒకరోజు చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసింది. అయితే కరెక్టే, ఇది ఇబ్బంది పడేటువంటి విషయం. అయితే ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే సంవత్సరానికి మనం 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా 5 సంవత్సరాల్లో 4,50,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి వెళ్తున్నాయి. కానీ గ్రామాల్లో కొంత తప్పించి ఎక్కువ ప్రాంతంలో అభివృద్ధి జరగటం లేదు. 5 లక్షల కోట్ల రూపాయలు కనుక ఉంటే, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఉంటే గ్రామ స్వరూపాలను మొత్తాన్ని కూడా 5 ఏళ్లలో మార్చివేయవచ్చు. అది ఇన్ని రోజులు జరగలేదు. కాబట్టి 1-2 ఇయర్స్ ఇబ్బంది ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలు ఇబ్బంది అయినా కూడా టెంపరీగా కూడా రాష్ట్రాలకి వేరే విధంగా ఇప్పుడు శాస్కీలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు శాస్కీలో కేంద్ర ప్రభుత్వ పథకాలకి అందులో నుంచి వచ్చే డబ్బులు పెట్టుకునే అవకాశం లేదు. ఈరోజు అది తీసుకున్నాం. కాబట్టి ఏదో విధంగా దీన్ని సెట్ చేస్తాం. 1-2 ఇయర్స్ కష్టమైనా కూడా. బట్ ముందుకు వెళ్ళాలంటే ఈ దేశం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదు, అందులో భాగమే ఇది.
ఎందుకు చేయలేకపోయారంటే ఇందులో రెండు విషయాలు. ఒకటి, యాక్ట్ చేసినప్పుడు, యాక్ట్లో ఈ అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎసెట్స్ క్రియేట్ చేయాలి. మీరు వ్యవసాయంలో ఎసెట్ క్రియేట్ చేయలేం ఒకటి. రెండోది, రిపిటేటివ్ వర్క్ అవ్వకూడదు, సేమ్ వర్క్ మళ్ళీ మళ్ళీ చేయకూడదు. వ్యవసాయంలో రిపిటేటివ్ వర్క్ ఉంటుంది కాబట్టి అది యాక్ట్లో పెట్టలేరు ఒకటి. రెండోది, ఈ స్కీమ్లో ఫ్రాడ్ ఎందుకు జరుగుతూ ఉంది అంటే పని చేయకుండా చేశామని చెప్పి మస్టర్ రోల్స్ వేయించుకొని డబ్బులు తీసుకుంటా ఉన్నారు. వ్యవసాయానికి పెడితే ఇంకా ఒకటి. మూడోది, దానికి కావాల్సిన బడ్జెట్ కూడా విపరీతంగా మారిపోతుంది. సో దీని ముఖ్య ఉద్దేశమే అది కాదు. ఈరోజు జీరామ్జీ ఒక ముఖ్య ఉద్దేశం పట్టణాలలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందో, ఫిజికల్ అసెట్స్ ఉన్నాయో అలాంటి అసెట్స్ని రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ను తగ్గిస్తూ క్రియేట్ చేయటం ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కూల్ కాంపౌండ్ వాల్స్, కమ్యూనిటీ హాల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇలాంటివన్నీ బిల్డ్ చేస్తే గ్రామాలు అద్భుతంగా ముందుకు వెళ్తాయి. ఎలకేషన్స్ తగ్గలేదు, 10% రెండింటికి పెరిగినాయి. కరెక్ట్ కాదమ్మా నువ్వు చెప్పింది. హెల్త్కి లాస్ట్ ఇయర్ 96,000 కోట్లు, ఈ సంవత్సరం 106,530 కోట్లు, 10% ఇంక్రీజ్. ఎడ్యుకేషన్ లాస్ట్ ఇయర్ 128,650,000, ఈ రోజున 139,289, 8.3% పెరిగింది. మీరు చెప్పేది వాస్తవం కాదు. నెక్స్ట్, అందుకే కదా ఇప్పుడు రాష్ట్రంలో తీసుకుంటే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు లోకేష్ గారు తీసుకొస్తా ఉన్నారు. స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తూ ఉన్నారు, మధ్యాహ్న భోజన పథకం పెడతా ఉన్నారు, డిఎస్సి ద్వారా కొత్త టీచర్స్ని రిక్రూట్ చేస్తూ ఉన్నారు, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినప్పుడు చాలా స్కూల్స్లో ఇంత ముందుతో పోలిస్తే ఎన్రోల్మెంట్ బాగా పెరుగుతూ ఉంది. ఒక్క సంవత్సరంలో అన్నీ జరిగిపోతాయని కూడా నేను అనను, బట్ ప్రయత్నం చేయటం. ఇందులో ఒక్కొక్కసారి గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగున్నా కూడా మన యాస్పిరేషన్స్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు పబ్లిక్కి. ఆ యాస్పిరేషన్స్ని నేను కానీ మీరు కానీ కూడా మార్చలేం. మనం చేయగలిగిందల్లా స్కూల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతున్నామా లేదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామా లేదా, అంతవరకే ప్రభుత్వాలు చేయగలుగుతాయి, ఫోర్స్ చేయలేం కదా. నెక్స్ట్ ఇంకోటి ఐటమ్ చెప్పు. ఏంటండి? అంటే నేను అది బడ్జెట్లో నాకు అది అంత డీటెయిల్ నేను వెళ్ళలేదు. నేను అది మీకు కనుక్కొని చెప్తాను. అది నాకు తెలియదు, నేను చూస్తాను. అంత డెప్త్కి నేను మొత్తం ఇంకా వెళ్ళలేదు. వేరే భవిష్యత్తులో ఇబ్బందిగా మారుతుంది. దీని మీద దృష్టి పెట్టాలని ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆలోచిస్తున్నారు. మా టోటల్ బడ్జెట్లో 53 లక్షల కోట్లుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 12.2 lakh crores, అంటే 11% పెంచారు టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. దానికి తోడు ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు సిటీ ఎకనామిక్ రీజన్స్ అని ఇంకోటి ఉంది, నేను అవన్నీ చెప్పలేదు డెప్త్లోకి వెళ్ళి. అదొకటి. ఈ మున్సిపల్ బాండ్స్ వీటన్నిటినీ కన్వర్జెన్స్ చేసుకోవాలి. మనం చేసుకున్నప్పుడు డెఫినెట్గా అన్ని సిటీలు డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ఇంకెవరన్నా వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే రేపు జూన్లో విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ కాబోతుంది. నెక్స్ట్ ఆ ఓపెన్ కాబోయే దానికి కావాల్సిన రోడ్లు కానీ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానంగా లేవు. అది పెద్ద ప్రధానమైన సమస్య.
నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్, మీరు వచ్చిన ఎయిర్పోర్ట్ వాళ్ళు మూసేసి ఆ 40 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇప్పుడు ఏదైతే నెక్ హద్దెలుగా ఉన్నటువంటి ఉన్నాయో ఆ యొక్క రోడ్లలో ట్రాఫిక్ జోన్లే ఇంతవరకు వేయకుండా ఆపారు. దాన్ని మీట్ అవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ చేస్తారు? ఒకటి, ప్రతి గవర్నమెంట్ కూడా రోడ్స్ మెయింటైన్ చేసి రోడ్స్ వేసుకుంటా వస్తే కొత్తవి చేయటం చాలా ఈజీ ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేయకుండా, ఒక గుంత పూడ్చకుండా అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి. మేము వచ్చిన 18 నెలల్లో 20 నెలలు అవుతాయి, రోడ్లు గుంతలు పూడ్చడం, అధ్వానంగా అయిన రోడ్లు వేయటం, ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో జీరో. మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వేసిన రోడ్లే మళ్ళీ ఈ రోజున గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా 1 by 1 అన్నీ చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మనందరి ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన కేంద్ర ఫైనాన్స్ శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు 9వ బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది వికసిత్ భారత్ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్కి అడుగులు వేసే దిశగా ఈ బడ్జెట్ ఉందని తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పార్లమెంట్లో ఇంగ్లీష్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. తక్కువ టైం ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటంలో అంత టైం దొరకదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో భాగమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి మీరు భారతదేశాన్ని తీసుకుంటే గత 20 సంవత్సరాల్లో అంటే 2004-2014 మధ్య భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టాగ్నేట్ అయిపోయింది. దేశానికి ఒక విజన్ని ప్రజెంట్ చేసేటువంటి నాయకత్వం లేకుండా పోయింది. ఆ రోజున కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఒక విజన్ లేకుండా పోయింది. అయితే గత 12 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే ఒక బలమైన నాయకత్వం, ఒక దేశానికి దశ దిశ నిర్దేశం, మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, పేదవారికి అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలి, మహిళలని దేశ అభివృద్ధిలో భాగం చేయాలంటే ఏమి చేయాలి, ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకొని వెళ్ళి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ని గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అయితే మనం ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు సంవత్సరం మాట్లాడతాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్కి మధ్య కూడా ఎంతో వర్క్ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఈ రోజున గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మధ్య తీసుకుంటే 365 రిఫార్మ్స్ చేశారు. ఇవి అందరికీ అర్థం కాకపోవచ్చు కామన్గా డే టు డే ఉండే వాళ్ళకి. ఈ పాలసీ చేంజెస్ చేయటం వల్ల దేశంలో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ వారికి కూడా తెలియకుండా అభివృద్ధి పరిగెడుతూ ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తీసుకుంటే జిఎస్టీ అనేది సరళీకృతం చేశారు. దానివల్ల ఎంత ఆదాయం వచ్చిందో కూడా మీరందరికీ తెలుసు. అంటే చిన్న కార్లు 80,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, ఎడ్యుకేషన్కి కావాల్సిన దాన్ని జీరో చేశారు. ఈ విధంగా జిఎస్టీ సరళీకృతం చేసి దేశానికి వచ్చే ట్యాక్స్ ఆదాయంలో 2 లక్షల కోట్లు తగ్గినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డబ్బు ఉండాలి, ఈ డబ్బులు పెట్టి వాడి వస్తువులు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బడ్జెట్ కంటే ముందే చేశారు. అది ఒకటి. రెండోది 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మొత్తం చేసేశారు. ఇవన్నీ యాక్చువల్గా బడ్జెట్లో చేయాల్సినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా సంవత్సరం వరకు ఆగకుండా బడ్జెట్ కంటే ముందు చేసి దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. దీనివల్ల ఏం జరిగింది? లేబర్ అన్ఎంప్లాయ్మెంట్ 5 to 6% ఉండేది 18-19లో.
అది ఈరోజు 3%కి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఈ విధంగా 360 రిఫార్మ్స్ కానీ, జిఎస్టీ రిఫార్మ్ కానీ, ట్యాక్స్ రిఫార్మ్స్ కానీ బడ్జెట్కి బడ్జెట్ మధ్య జరిగిందనేది మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, ఈ బడ్జెట్లో ఏం పెట్టారు? ఇందులో రెండు, ఎందుకంటే దీర్ఘకాలికంగా ప్రతి సంవత్సరం కూడా మనకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి, బడ్జెట్ ఎలకేషన్స్ ఉంటాయి. వాటిని ప్రయారిటీ సెక్టర్ ప్రకారంగా దేనికి పెంచారు, దేనికి తగ్గించారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, నూతనమైనటువంటి కొత్త విషయాలు ఈ బడ్జెట్లో ఏం తీసుకొచ్చారు. మూడో విషయం వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మేలు జరిగింది. ఈ మూడు ముఖ్య అంశాలు మనం మాట్లాడాలి. మొట్టమొదటి తీసుకుంటే ఉన్నవి దేశంలో డే టు డే నడవటానికి కావాల్సినటువంటి డిఫెన్స్ బడ్జెట్ తీసుకుంటే ఈ రోజున హయ్యెస్ట్గా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ 21% పెంచారు. అంటే ఇంతకుముందు 1,80,000 కోట్లు ఉంటే ఈరోజు 2,20,000 కోట్లు చేశారు. మీరు అనుకోవచ్చు డిఫెన్స్ బడ్జెట్ పెంచడం వల్ల ఇది అందరికి ఉపయోగపడదు అని అనుకోవచ్చు కొంతమంది. కానీ ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 75% డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ డిఫెన్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా స్వదేశీది మాత్రమే కొనాలి అనేది ఇందులో క్లాజ్ ఉంది. అంటే దీని ఉద్దేశం ఏంటి? డొమెస్టిక్గా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ పెరిగితే ఇంజనీర్లకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్కిటెక్ట్కి ఉద్యోగాలు వస్తాయి, ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. వీటన్నిటి ఫలితమే ఒకప్పుడు 600 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఈ రోజున భారతదేశం 100 దేశాలకి దాదాపు 25,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అది దీని ముఖ్య ఉద్దేశం, డిఫెన్స్ బడ్జెట్ పెంచడం వల్ల. రెండోది, దేశంలో కనెక్టివిటీ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫాస్ట్గా వెళ్తే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. లాజిస్టిక్ కాస్ట్ తగ్గితే వస్తువులపై భారం, వినియోగదారుడిపై భారం తగ్గుతుందనే ఉద్దేశంతో రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, హైవేస్ కానీ అద్భుతంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేస్కి వచ్చేటప్పటికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10% పెంచారు. అదేవిధంగా రైల్వేస్లో 10% బడ్జెట్ పెంచారు. ఈ 10% బడ్జెట్ కూడా దేనికి పెంచారు? ఒక 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు బుల్లెట్ ట్రైన్లతో సమానంగా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతూ ఉంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇవి కాకుండా రూరల్ డెవలప్మెంట్ నా మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో దాదాపు అందులో కూడా ఒక 10% బడ్జెట్